సోషల్ మీడియా పిల్లలకు వారి భవిష్యత్తుకు ఎంతటి హాని చేస్తుందో ఇక్కడ మనం ఏం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆలస్యంగానైనా ఈ ముప్పును గుర్తించిన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మేల్కొంటూ ఉన్నాయి. పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడేందుకు సోషల్ మీడియా వాడకంపై ఉక్కుపాదమే మోపుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు దీనిపై కఠిన చట్టాలు తీసుకురాగా తాజాగా ఈ జాబితాలోకి మరో ప్రముఖ దేశం వచ్చి చేరింది. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కీలక నిర్ణయాన్నైతే తీసుకుంది. సోషల్ మీడియా ఖాతాలు తెరవడానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ యుఏఈ ప్రభుత్వం తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పిల్లల ఆన్లైన్ భద్రత, మానసిక ఆరోగ్యం మరియు డిజిటల్ అలవాట్లపై ప్రపంచ ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో కూడా ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. యుఏఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సొంతంగా వ్యక్తిగత ఖాతాలు తెరవడానికి వీల్లేదు. వయసుకు తగని కంటెంట్, కొన్ని రకాల ఇంటరాక్టివ్ ఫీచర్లు, ఎక్కువసేపు యాప్లను వాడేలా ప్రేరేపించే అంశాలపై ప్లాట్ఫామ్లు ప్రత్యేక పరిమితులు విధించాల్సి ఉంటుంది. ఇందుకోసం సోషల్ మీడియా కంపెనీలు తమ యాప్లు, వెబ్సైట్లలో వయసు నిర్ధారణ, కంటెంట్ నియంత్రణ, స్క్రీన్ టైం పరిమితులు వంటి మార్పులు చేయడానికి యుఏఈ ప్రభుత్వం ఏడాది కాలం గడువు ఇచ్చింది. ఏ నిబంధనలు ఒక్కసారిగా కాకుండా దశల వారీగా అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ కఠిన నిర్ణయానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 2024 సర్వేల ప్రకారం యుఏఈలో పిల్లలు రోజుకు సగటున 3 గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతున్నట్లుగా తేలింది. నిరంతర స్క్రోలింగ్ వల్ల ఏర్పడే వ్యసనం, సైబర్ బులియింగ్, అనుచిత కంటెంట్, డేటా గోప్యత సమస్యల వంటి ముప్పులను తగ్గించి పిల్లలను రక్షించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కూడా ప్రభుత్వం పేర్కొంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేవలం యుఏఈ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి కఠినమైన వయోపరిమితి చట్టాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ప్రపంచంలోనే తొలిసారిగా చట్టం తీసుకురావడంతో ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యం పొందిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ చట్టం టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర అన్ని ప్రధాన ప్లాట్ఫామ్లకు వర్తిస్తుంది. ఆస్ట్రేలియా బాటలోనే నడుస్తూ బ్రిటన్ సైతం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇండోనేషియా, మలేషియా, కెనడా వంటి దేశాలు కూడా ఈ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ లేదా పరిమితం చేస్తూ చట్టాల్ని ప్రవేశపెట్టాయి. యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా అరబ్ ప్రాంతాల్లో ఒక కీలక ఉదాహరణగా, దిక్సూచిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ చట్టాలు అమల్లో వయసు నిర్ధారణ ప్రక్రియ ఎలా జరుగుతుంది, సాంకేతిక ప్లాట్ఫామ్లు ఏ స్థాయిలో బాధ్యత వహిస్తాయి, అలాగే ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఏంటి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రావటం రానున్న రోజుల్లో అత్యంత కీలకం కానుంది.